నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో ఒక యువ నాయకుడు తగ్గేలే అంటున్నాడట. హిందూ ధర్మం మీద ఎవరైనా దాడి చేయాలని చూస్తే ఎన్ని కేసులు పెట్టినా సరే ధర్మం వైపు నిలబడి పోరాడతా అంటున్నాడట. బీజేపీకి చెందిన ఆ నేతను చూసి అన్నమలైతో పోలుస్తున్నారట కర్ణాటకలోని ఈ యువత. ఇంతకు ఆ నేత ఏం చేశాడు, అన్నమలైతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలంటే ఈ వార్తలోకి వెళ్లాల్సిందే. ఆ వార్తకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను. 3 రోజుల క్రితం మనందరికీ తెలుసు, బెంగళూరులోని నాగర్పేట్లో ఓ హనుమాన్ చాలీసా వింటున్న షాపు యజమానిపై కొందరు జిహాదీలు దాడి చేసి గాయపరిచారు. తన షాప్లో తాను వింటున్న టైంలో హనుమాన్ చాలీసా ఎలా ప్లే చేస్తావు అంటూ బయటికి తీసుకొచ్చి కొట్టడము, అది కేసు అవ్వడము, ఈ ఇష్యూ అంతా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు తేజస్వి సూర్య ఆ షాపు వద్దకు వెళ్ళి ఆ షాపు యజమానిని పరామర్శించాడు. 1,00,000 మందితో అదే ప్రాంతంలో హనుమాన్ చాలీసా పారాయణం చేద్దామని పిలుపునిచ్చారు. అందుకు తగ్గట్టుగానే భారీ సంఖ్యలో హిందువులు ఆ షాపు వద్దకు చేరుకుని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. దీంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద తేజస్వి సూర్యపై 3 సెక్షన్ల కింద కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెట్టింది. దీనిపై స్పందించిన తేజస్వి సూర్య, నాపై 3 కేసులు కాదు 300 కేసులు పెట్టుకున్నా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి తలొంచేదే లేదు. నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను, ఇందుకోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సరే, 1,00,000 మంది రాకపోయినా వేల సంఖ్యలో అక్కడికి వచ్చి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే న్యూ సెన్స్ అనిపించింది అక్కడున్న కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి జెండాలు ఇంట్ల మీద నుంచి పీకేస్తున్నప్పుడు న్యూ సెన్స్ అనిపించలేదా? అదే షాప్లో నార్మల్గా తన హనుమాన్ చాలీసా తాను వింటున్నప్పుడు బయటికి గుంజుకొట్టిన జిహాదీల మీద ఎందుకు స్పందించలేకపోయారు? కర్ణాటకలో రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించినప్పుడు జై పాకిస్తాన్ అని నినాదం చేస్తే న్యూ సెన్స్ అనిపించలేదా? ఆ రోజు ఎందుకో మాట్లాడలేకపోయారు? ఎందుకు కర్ణాటక ప్రభుత్వానికి సనాతన ధర్మం మీద అంత పగ? అయోధ్య రామ మందిర నిర్మాణంలో అయోధ్య రాముల వారి శిల్పం కోసం శిలనిచ్చిన వారి నుంచి మొదలేస్తే ఈరోజు అక్కడ హిందూ ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి మీద కేసులు అవుతున్నాయి. కానీ ఈ ధర్మానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా అవుతున్న వాళ్ళ మీద ఇంతే నిక్కచ్చుగా, ఇంతే లెవెల్లో అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కొట్లాడట్లేదు? దీనికి సంబంధించి చాలా క్లారిటీగా తేజస్వి సూర్య అయితే చెప్తున్నాడట. నేను నా ధర్మం కోసం నిలబడతాను, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, తలొంచేదే లేదు, ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం అని చెప్తున్న ఈ బీజేపీ యువ నేతను చూసి అన్నమలైతో కంపేర్ చేస్తున్నారట. ఎందుకంటే ద్రవిడవాదానికి వ్యతిరేకంగా జాతీయ స్ఫూర్తిని, జాతీయ సమైక్యతను ప్రజల్లో నింపుతున్న టైంలో అన్నమలై కూడా ఇలాంటి అనేక అనుభవాలు ఎదురయ్యాయి తమిళనాడులో. వాటిని అధిగమించి ఈరోజు అన్నమలైని చూస్తే అక్కడ డిఎంకే వణికిపోయేలాగా చేశారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం హిందూ ధర్మం మీద చేస్తున్న దాడికి వ్యతిరేకంగా కేసులు పెట్టినా కూడా తగ్గేదే లేదు, ఆ ధర్మం కోసం నిలుస్తా అంటూ చాలామందికి యువతకు స్ఫూర్తినవుతున్న తేజస్వి సూర్య కూడా కర్ణాటకలో మరో అన్నమలైగా మారాలి అని కోరుకుంటున్నాడు. చూద్దాం మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.